గైస్ ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్, ముంబై, ఆర్సీబీ, సిఎస్కే ఈ టీమ్స్ యొక్క బ్యాటింగ్ లైనప్ బాగుంది అని అందరూ అంటున్నారు. కానీ అంతకు మించిన ఇంకొక బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ఉంది, అదే పంజాబ్ కింగ్స్. అయితే ఈ టీం యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళామంటే, ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం విధ్వంసకర డైనమెట్లతో నిండుకొని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా, ప్రమాదకరంగా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో మొదలు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లీష్, ప్రభసిమ్రాన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఉమిర్జాయి, మార్కో జాన్సన్ ఇలా జట్టు మొత్తం కూడా విధ్వంసకర వీరులే ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్ ను టైటిల్ కొట్టే ఫేవరెట్ జట్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇక జట్టులో చాలా మంది మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉండడంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారవచ్చు. ఓపెనర్లుగా జోష్ ఇంగ్లీష్, ప్రభసిమ్రాన్ సింగ్ రావచ్చని అంచనా. వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్, 4వ స్థానంలో నెహాల్ వదేరా, 5వ స్థానంలో శశాంక్ సింగ్ బ్యాటింగ్ కి దిగే అవకాశం ఉంది. ఇక 6వ స్థానంలో చూసుకుంటే మ్యాక్స్వెల్, 7వ స్థానంలో అజ్మతుల్లా ఉమిర్జాయి లేదా మార్కో జాన్సన్. ఇక బౌలర్లుగా హర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గ్యూసన్, యజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్టలెట్ తుది జట్టులో ఉండవచ్చు. కాగా ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుండగా పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటన్స్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్స్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఆసీస్ దిగ్గజమైన రికీ పాంటింగ్ హెడ్ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో పంజాబ్ తమ టైటిల్ కర నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.